తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నారు చిరంజీవి. ఇక ఈయన హీరోగా, శ్రీదేవి హీరోయిన్గా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా కంటే ముందు వీళ్ల కాంబినేషన్లో ఓ సినిమా స్టార్ట్ అయి ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే, హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి, ఆయన రిజెక్ట్ చేసిన సినిమాతో పాటు షూటింగ్ స్టార్ట్ చేసి ఆగిపోయిన విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఇక 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇద్దామనుకున్న చిరంజీవి ముందుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లోనే కథానాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరు రీ ఎంట్రీ మూవీకి ఆటోజానీ అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమా సెకండాఫ్ బాగాలేదని చెప్పి ఈ స్టోరీని పక్కన పెట్టేశారు చిరంజీవి. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దర్శకుడిగా పూరికి ఛాన్స్ ఇవ్వని మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు నటుడిగా అతనికి గాడ్ ఫాదర్ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నంబర్ 150 తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి మెగా హిట్ అందుకున్నారు చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే చారిత్రక సినిమా చేశారు. రీసెంట్ గా ఆచార్యలో పలకరించారు. ప్రస్తుతం చిరు చేతిలో వరుసగా సినిమాలున్నాయి. అంతకు ముందు చిరంజీవి దర్శకుడు పూరి జగన్నాథ్తో ఆంధ్రావాలా సినిమా చేద్దామనుకున్నారు. కానీ చిరంజీవి ఈ సినిమాను ఓకే చేయలేదు. దీంతో ఫైనల్ గా ఆ మూవీని తారక్తో చేసి చేతులు కాల్చుకున్నారు పూరి జగన్నాథ్. చిరంజీవి ఒకసారి ఓకే చేశాక షూటింగ్ ప్రారంభమై ఆగిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అప్పట్లో సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో చిరు భూలోక వీరుడు అనే జానపదం మూవీని ప్రారంభించి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా చిరుతో సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ ప్రారంభించాడు. చెప్పాలని ఉంది అనే టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమా కొంత షూటింగ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆర్జీవి సింగీతంతో చేయాలనుకున్న ఈ 2 సినిమాలకు అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా కోసం షూట్ చేసిన 2 పాటలను చూడాలని ఉంది 100 రోజుల తర్వాత ఈ సినిమాలో యాడ్ చేశారు. సింగీతం శ్రీనివాసరావు, రామ్ గోపాల్ వర్మల తర్వాత హాలీవుడ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ సంయుక్త దర్శకత్వంలో ప్రారంభమైన అబో బాగ్దాద్ గజదొంగ అనే హాలీవుడ్ మూవీ ప్రారంభమైంది. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. అప్పట్లో నాగార్జునతో చేసిన నేనున్నాను సినిమా తర్వాత దర్శకుడు విఎన్ ఆదిత్యతో చిరంజీవి ఒక సినిమా అనుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది. చిరంజీవి, శ్రీదేవి హీరోయిన్లుగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి స్వీయ నిర్మాణంలో వజ్రాల దొంగ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అప్పట్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత కొండవీటి దొంగలో కూడా ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. శ్రీదేవి ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఇద్దరు హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కించారు. ఆ తర్వాత ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దివ్యభారతితో పాటు మరో హీరోయిన్ గా ఇద్దరు పెళ్లాల స్టోరీతో చిరు ఓ సినిమా చేయాలనుకున్నారు. ఎందుకో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కథ క్లైమాక్స్ సరిగా కుదరక రేపు పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామనుకున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఏ. కోదండరామిరెడ్డితో ముఠామేస్త్రీ సినిమా చేశారు చిరంజీవి. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ఇదే. అటు చిరంజీవి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డితో చేద్దామనుకున్న సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత ఎందుకో ముందుకు సాగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవితో మిడిల్ డ్రాప్ అయిన దర్శకులు లిస్ట్ పెద్దదే. ఏమైనా సినిమాలు చేయడంలోనే కాదు, వాటిని మధ్యలోనే వదిలేసే విషయంలో కూడా చిరంజీవి ఒక రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి. Yeah.